అందరికీ మరణాత దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి దేవుని యొక్క వాక్యంను ధ్యానించుకోవడానికి నేర్చుకోవడానికి ప్రభు ఇచ్చిన ఆత్మీయ అవకాశంకే దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. యోబు గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఎప్పుడు లేచుదనా, రాత్రి ఎప్పుడు గతించునా అని అనుకుందును. తెల్లవారు వరకు ఇటు అటు పొరలాడుచు ఆయాసపడుదును. నా దేహము పురుగులతోనూ మంటి పిల్లలతోనూ కప్పబడి ఉన్నది. నా చర్మము మాని మరలా పగులుచున్నది. ప్రార్థన చేసుకుంది. సర్వకృపానిధి, దయగలిగిన తండ్రి, కృపగలిగిన తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలనైనా కొద్దివారము దీవించండి, ఆశీర్వదించండి. మాతో మీరు మాట్లాడండి. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులను వినుగాక అన్నారు. అయ్యా, నీ మాటను బట్టి మా ఆత్మీయ జీవితమును, నీ బోధను బట్టి మా యొక్క బ్రతుకును సరిచేసుకొని యోగ్యకరమైన పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క నడిపింపు మీరు మాకు అందించుము. నాయనా, మీరు మాతో ఉండుము, మాలో ఉండుము. నీకై మమ్ములను నడిపించుకును. శరీరాత్మ ప్రాణములుగా నీవేనైనా మమ్మల్ని నడిపించుటకు తగిన నీ బోధను, నీ మాటను, నీ విశ్వాసతను, నీ సహనమును, నీ ఓర్పును మాకు నేర్పించి మీరే మహిమను పొందుమని మహిమనాథుడును శ్రేష్ఠ పాలకుడును ఏకరక్షకుడు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని దీవెనాశీర్వాదములు, శుభములు, మేలులు, ఉపకారములు, తలంపులు, తలాంతులు, ధన్యతలు ప్రభు నిండుగా మెండుగా మనెల్లరికూ అనుగ్రహింపచేసి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. క్రైస్తవ విశ్వాస యొక్క జీవితంలో దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండేటప్పుడు, దేవుని పట్ల నిబద్ధత కలిగి ఉండేటప్పుడు, దేవుని పట్ల క్రమశిక్షణ కలిగి ఉండేటప్పుడు మనకి ఆత్మీయ జీవితాన్ని మనం ఎప్పుడు కూడా పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. విశ్వాసరహితమైన స్థితి ఎల్లప్పుడూ కూడా మనిషిని భక్తి వైపు నడిపిస్తుంది, శ్రమ వైపు చూడనివ్వదు. విశ్వాసరహితమైన జీవితం భక్తిలో పెంచుతుంది, శ్రమను ఎదుర్కొనే శక్తినిస్తుంది. క్రీస్తు యేసునంద విశ్వాసము ఎల్లప్పుడూ కూడా మనిషిని చిగురిస్తుంది. యేసు క్రీస్తు ప్రభు పట్ల ఉన్న విశ్వాసము ఎల్లప్పుడూ కూడా మనిషిని ఎదుగుదలకు, పెరుగుదలకు నడిపిస్తుంది. యేసు ప్రభు పట్ల ఉన్న విశ్వాస సహితమైన జీవితము ఎటువంటి శ్రమనైనా సరే, ఎటువంటి బాధనైనా సరే ఎదుర్కొనగలిగే దైవ ధైర్యాన్ని అందిస్తుంది. ఈ దైవ ధైర్యము మనల్ని విశ్వాస జీవితంలో జ్యేష్ఠత్వపు దీవెనలోనికి మనల్ని నడిపించగలిగేది. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలనిసినంటే, చదువుకున్న వాక్యములో మనం చూడగలిగితే గనక బైబిల్ గ్రంథంలో యోబు గారి యొక్క చరిత్ర, యోబు గారి యొక్క జీవితము బహు విశిష్ట కలిగినది, బహు మనకి ధైర్యాన్ని నేర్పించేది. దేవుని యొక్క వాక్యములలో యోబు గారి యొక్క వ్యక్తిగతమైన ఆత్మీయ జీవితము ఎల్లప్పుడూ కూడా మనకి ధైర్యాన్ని ఇస్తుంది. శ్రమలో ధైర్యాన్ని, బాధలో ధైర్యాన్ని, ఆవేదనలో ధైర్యాన్ని, భయోందాలంలో ధైర్యాన్ని, గందరగోళంలో కూడా నిబ్బరాన్నిచ్చే స్థితి ఎవరిది అనిసినంటే యోబు గారి యొక్క శ్రమ జీవితం. యోబు గారి యొక్క శ్రమ జీవితాన్ని మనం నెమరవేసుకుంటే కనుక యోబు గారి యొక్క శ్రమ జీవితంలో శ్రమ కనబడుతుంది, శ్రమ వెనకతల గొప్ప బహుమానము కనబడుతుంది. యోబు గారి గురించి బైబిల్ గ్రంథములో ఒక విశిష్టమైన గ్రంథముగా వ్రాయబడక మునిపే బైబిల్ గ్రంథములో యోబు గారి గురించి, యోబు గారి ముందు తర్వాత యోబు గ్రంథము ముందు భాగంలోను, యోబు గ్రంథము వెనకత స్థితిలోనూ కూడా యోబు గారి గురించి మనం నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. యోబు గారి యొక్క జీవితాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ఆది కాండంలో కూడా మనకి 46వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే గనక యాకోబు గారి కుమారుల్లో ఇస్సాకారు గారు ఉంటారు. ఇస్సాకారు గారి కుమారుల్లో ఒక కుమారుడు యోబు గారు అన్న పేరు అక్కడ కనబడుతుంది. ఆ యోబు గారు, యోబు గ్రంథంలో ఉన్న యోబు గారు ఒకరే అనేసి చాలామంది చరిత్రకారులు ఎన్నోసార్లు మరి చెప్పడం అనేది మనం వాక్యం ద్వారా, చరిత్ర ద్వారా, ఇతర లేఖనాల యొక్క వ్యాకరణల ద్వారా మనం నేర్చుకోవలసిన వారమై ఉన్నాం, తెలుసుకున్న వారమై ఉన్నాం.
అది నిజమో కాదో మనకు తెలియదు, కానీ దేవుడు మాత్రం యోబు గారి గురించి చాలా చక్కని మాటలు చెప్పారు. యోబు గారి విశ్వాసంలో, ఒక విశ్వాసిగా ఉండేటప్పుడు మనల్ని మనం మెచ్చుకునే వారంగా కాక దేవుని చేత మెచ్చుకునే వారంగా ఉండబడాలి. దేవుని చేత మెచ్చుకోబడిన విశ్వాసం, దేవుని చేత మెప్పు పొందిన విశ్వాసం యోబు గారిది. అందుకనే యోబు గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం చూడగలిగితే గనక యోబు గారు యథార్థవంతుడు, యోబు గారు న్యాయవంతుడు. యోబు గారు చెడుతనమును విసర్జించిన వారు. యోబు గారు భయభక్తులు కలిగిన వ్యక్తి, ఈయన బహు విశ్వాసం కలిగిన వ్యక్తి. ఈయన ఆత్మీయ జీవితం కోసం ప్రభువు ముందు సాక్ష్యం చెబుతున్నారు. ప్రభువే యోబు గారి కోసం గొప్ప స్థితిని మనకి వినిపిస్తున్నారు. ఎటువంటి వారు అనిస్తారంటే యథార్థవంతులు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించిన వారు, భయభక్తులు కలిగిన వాడు, దినదినము కూడా తన కోసము తన బిడ్డల కోసము ప్రార్థన చేసిన ప్రార్థనాపరులు. ఒక యాజకుడు ఎలాగైతే దహన బలులను ఇస్తాడో అటువంటి స్థితిలో ఈ యొక్క యోబు గారు కూడా దేవుని యొక్క వాక్య ప్రకారం మనం గమనిస్తే కనుక యోబు గారు కూడా అంతటి ఉన్నతమైన కార్యాన్ని జరిగించారు. ఈయన గొప్ప ఆస్తిపరుడు. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎద్దులు, 500 జతల ఆడుగాడిదలు కలిగిన ఆస్తిపరుడు, బహు పనివారు కలిగిన వారు. ఈయన కుటుంబము కూడా 7 కుమారులు, 3 కుమార్తెలు. ఈయనకి భక్తి ఉంది, విశ్వాసం ఉంది, దేవుని పట్ల కూడా నిబద్ధత, భక్తి శ్రద్ధలు కలిగిన ఈ యోబు గారి యొక్క జీవితంలో దేవుని ఆశీర్వాదము వలన ఆస్తిపరుడు సంపాదించుకున్నాడు, ఆస్తిపరుడుగా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం కూడా చెబుతుంది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుని కష్టార్జితము మనిషిని ఐశ్వర్యవంతుణ్ణి చేయదు. యోబు గారు ద్వారా మనము నేర్చుకోవలసింది ఏంటంటే దేవుని ఆశీర్వాదము పొందిన యోబు గారి యొక్క జీవితంలో శ్రమ వచ్చింది, యోబు గారి యొక్క జీవితంలో బాధ వచ్చింది. ఇది మామూలు శ్రమ కాదు, ఇది మామూలు వేదన కాదు. ఒక మొక్క ఎదిగిన తర్వాత ఆకస్మికంగా మొదలు ఎలాగైతే పడిపోతుందో అంతకంటే భయంకరమైన ప్రతికూల పరిస్థితికి, బహువేదన ఆవేదన కలిగిన పరిస్థితులకి యోబు గారి యొక్క జీవితం దిగజారిపోయినట్లుగా మనం చూస్తాం. అపవాది శోధకుడు, అపవాది అపకారమే చేస్తాడు కానీ ఉపకారం చేయడు. అపకారి ఎల్లప్పుడూ కూడా ఎప్పుడూ కూడా ఒక మనిషిని బాగున్న వాడిని పాడు చేయటమే అపవాది యొక్క బుద్ధి. అపవాది కూడా దేవుని దగ్గరికి వెళ్ళి బాగు చేయటానికి వెళ్ళలేదు కానీ పాడు చేయటానికి వెళ్ళింది. దేవుడు కూడా న్యాయస్థుడు, దేవుడు కూడా ఉన్నతమైన వాడు, దేవుడు కూడా పరిశోధించేవాడు. చూడండి, అబ్రహాము గారి యొక్క జీవితంలో ఇస్సాకు గారిని ఇచ్చి దేవుడు పరిశోధించాడు. అలాగే యోబు గారికి కూడా అన్నీ ఇచ్చి దేవుడు ఏం చేశారంటే పరిశోధించారు. దేవుని పరిశోధన ఎప్పుడు కూడా ప్రతిఫలాన్ని ఇస్తుంది. సైతాను శోధన నాశనానికి నడిపిస్తుంది. దేవుని ప్రతిఫలము మనం అందుకోవాలంటే దేవుని చేత పరిశోధింపబడిన వరుసలో ఉన్నవారు ఎవరనేసరంటే యోబు గారు. యోబు గారి యొక్క జీవితంలో జాగ్రత్తగా మనం గమనిస్తే కనుక సైతాను వెళ్ళి చెడు చేయటానికి కూడా దేవుని యొక్క స్థితిని అంగీకారం కోరినట్లు మనం చూడగలుగుతాం. చెడు చేయటానికి దేవుణ్ణి అంగీకారము అడిగింది. కారణం ఏంటనిస్తే మనిషి విశ్వాసిగా ఉండేటప్పుడు విశ్వాసి మీద అధికారం దేవునిది. దేవుడు మనకి అధికారిగా ఉన్న విశ్వాసంతో ఉన్నామా, మన మీద మనమే అధికారం చేసుకునే విశ్వాసంగా ఉన్నామా, మనకు మనం పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. సరే, యోబు గారి యొక్క జీవితంలో చూస్తే యెహెజ్కేలు గ్రంథంలో కూడా 14వ అధ్యాయము 14వ వచనంలో కూడా
ముగ్గురు నీతిమంతులు కనబడతారు. యెహెజ్కేలు గారు కూడా సాక్ష్యం చెబుతున్నారు. నోవాహు గారు, దానియేలు గారు, యోబు గారు. యోబు గారు కూడా నీతిమంతులు, నోవాహు గారు నీతిమంతులే, దానియేలు గారు నీతిమంతులే. ఇక్కడ ఉన్నటువంటి యోబు గారు కూడా నీతిమంతులే. నీతిమంతుని యొక్క స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటే గనక మనకి ఆశీర్వాదకరమని వాక్యమే చెబుతుంది. కారణం ఏంటనిస్తుందంటే యోబు గారి యొక్క జీవితము బహుశ్రమలు పొందింది. చూడండి, ఇందాక మనం నేర్చుకున్నాం 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఆడుగాడిదలు, 500 జతల ఎద్దులు కలిగిన ఈయన ఆకస్మికంగా ఒక ప్రమాదంలోనికి, ప్రతికూలంలోనికి, చేతకానితనంలోనికి వెళ్ళిపోయాడు. ఏంటి ఆ పరిస్థితిని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటే గనక ఇదంతా కూడా మనకి తెలిసిందే. యోబు గారి యొక్క ఆస్తి అంతా కూడా పాడైపోయింది. చూడండి, శాబాదేశపు వారు వచ్చి, అయ్యా గాడిదలను ఎద్దులను తోలుకుపోయారయ్యా అని చెప్పి ఒకరు వచ్చి చెప్పారు. శాబాదేశపు వారు వచ్చి మనకున్న ఆడుగాడిదలను ఎద్దులను తీసుకుని వెళ్ళిపోయారయ్యా అని ఒకరు చెప్తూ ఉండేటప్పుడు మరొక పనివాడు వచ్చి, అయ్యా ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి మన మందను కాల్చేసిందయ్యా, ఆకాశంలో నుంచి అగ్ని దిగి వచ్చి మన మందను దహించిందయ్యా, మన పాడిలో కొంత భాగము పాడైపోయిందయ్యా అని చెప్పుకొని వచ్చారు. మొదటివాడు అది చెప్పేటప్పటికి రెండోవాడు ఇది చెప్పేలోపు మూడోవాడు వచ్చి, అయ్యా అయ్యా కల్దీల దేశంలో నుంచి 3 గుంపుల వారు వచ్చారు. ఈ కల్దీల దేశంలో 3 గుంపుల వారు ఏం చేశారంటే ఈ ఒంటెలను తోలుకొని వెళ్ళిపోయారయ్యా అని చెప్పుకొని వచ్చారు. చూడండి, దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూస్తే కనుక శ్రమ వెంబడి శ్రమ, బాధ వెంబడి బాధ, చెడు వార్త వెంబడి చెడు వార్త వస్తుంది. ఇది చెబుతూ ఉండేటప్పుడు వాక్యంలో మనం చూస్తే మొదటి అధ్యాయం 19వ వచనంలో చూస్తే కనుక ఇది ఇంకా భయంకరమైన స్థితి ఏంటనిసరంటే ఒక సుడిగాలి వచ్చి అరణ్య మార్గంలో వచ్చినట్లుగా ఈ సుడిగాలి ఆ గృహం మీదకి వచ్చి అక్కడున్న యవ్వన కుమారులు చనిపోయినట్లుగా మనం చూడగలుగుతాం. ఎంత శ్రమ చూడండి. భక్తిపరుడు, న్యాయవంతుడు, భయభక్తులు కలిగిన వాడు, చెడుతనం విసర్జించిన వాడు, 7,000 గొర్రెలు ఉన్నాయి, 3,000 ఒంటెలు ఉన్నాయి, 500 జతల ఎద్దులు ఉన్నాయి, 500 జతల ఆడుగాడిదలు ఉన్నాయి, 7 కుమారులు ఉన్నారు, 3 కుమార్తెలు ఉన్నారు. ఇదంతా కూడా ఒక రోజులోనే ఏమైందంటే విచ్ఛిన్నము, వినాశనం అయిపోయింది. చూడండి, ఎంతటి ప్రతికూల పరిస్థితికి సైతాను మనల్ని దిగజారుస్తాదో ఈ వాక్యము ద్వారా మనం నేర్చుకోవలసిన వారమేనో. మనం అన్నీ సంపాదించుకొని మనం ఉంటున్నాము అనిసనంటే అది దేవుని కృప, దేవుని కనికరం, దేవుని ప్రేమ, దేవుని వాత్సల్యత, దేవుని యొక్క కృప మహదేశము, దేవుని యొక్క సకలైశ్వర్యము. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే దేవుడే గనక మన మీద తన కృపను, తన కనికరమును, తన ప్రేమను, తన ఆశీర్వాదాన్ని ఉదయించకపోతే, తన ముఖకాంతితో మనల్ని ప్రసరింపచేయకపోతే మన బ్రతుకులు ఉండవు, మన జీవితాలు ఉండవు, మన భవిష్యత్తులు ఉండవు. దేవుని యొక్క వాక్య ప్రకారం కూడా మనం చూడగలిగితే గనక యోబు గారికి 4 స్నేహితులుగా వాక్యంలో మనకి కనబడతారు. ఒకటి ఎవరనిసరంటే తేమానీయుడైన ఎలీఫజు. ఎలీఫజు అనగా దేవుడు పరిశుద్ధుడు. ఎలీఫజ్ అనగా దేవుడు పరిశుద్ధుడు. తేమానీయుడు, తేమ అనగా దక్షిణము లేదంటే జ్ఞానము కనుక సూచన అని అర్థం. ఎలీఫజ్ గారు కూడా ఒక స్నేహితుడు. రెండో వారు ఎవరని అంటే షూహీయుడైన బిల్దాదు గారు. షూహీయుడైన బిల్దాదు గారు. బిల్దాదు అనగా బయలుదేవతను ప్రేమించెను. బయలుదేవత ద్వారా ప్రేమింపబడిన వాడు బయలుదేవతకు ప్రియమైన వాడు అని అర్థం. ఈ బయలుదేవత స్థితిలో ఉన్న ఒక పేరు పెట్టుకున్న
ఇతను ఎటువంటి వాడంటే షూహీయుడు. షూ అనగా అభివృద్ధి, వర్ధిల్లుట, పెరుగుదల. చూడండి, ఇతడి యొక్క స్నేహితుడు, ఇతడు షూహీయుడైన బెల్దాదు గారు. మూడవది ఎవరంటే నయామాంతీయుడైనటువంటి జోఫర్ గారు. మనం చూస్తాం కదా, రాజుల గ్రంథంలో నయమాను అన్న పేరు చూస్తాం. ఈ నయమాను గారి వంశములో ఉన్నవారు ఎవరనిస్తారంటే నయామాతీయుడైనటువంటి జోఫర్ గారు. నయమాను అనగా అర్థం ఏంటనిస్తుంటే ఆహ్లాదము. నయమాను అనగా అర్థము ఆహ్లాదము. చూడండి, దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూడగలిగితే గనక తేమానీయుడైన ఎలీఫజ్ గారు, షూహీయుడైన బెల్దాదు గారు, నయామాతీయుడైనటువంటి జోఫర్ గారు మనకి 32 అధ్యాయంలో ఒక వ్యక్తి కనబడతారు. ఈయన ఎవరనిస్తారంటే ఏలీహు. ఏలీహు ఎవరనిస్తారంటే రాము వంశస్థుడను బరాకాయేలు కుమారుడు. ఏలీహు అనగా ఆయనే దేవుడు అని అర్థం. ఏలీహు అనగా ఆయనే దేవుడు అని అర్థం. బరాకాయేలు అనగా అర్థం ఏంటనిస్తారంటే దేవుడు ఆశీర్వదించెను. బరాకాయేలు అనగా దేవుడు ఆశీర్వదించెను. చూడండి, దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూడగలిగితే గనక ఈ యొక్క నలుగురు కూడా ఈయన్ని కించపరిచిన వారే, బలహీనపరిచిన వారే, ఎగతాళి చేసిన వారే, అవమానపరిచిన వారే, ప్రతికూల పరిస్థితుల్లోనికి శాపగ్రస్తుడిగాను వ్యాధిగ్రస్తుడిగాను దిగజార్చిన వారు. స్నేహితులు ఉన్నారు కానీ స్నేహితుల వలన ఆదరణ లేదు. భార్య ఉంది కానీ భార్య వలన ఆదరణ లేదు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే ఈ యొక్క యోబు గారి యొక్క జీవితంలో కూడా మనం గమనిస్తే గనక స్నేహితులైన వారు కూడా నిందలు వేశారు, అవమానపరిచారు. యోబు గారి యొక్క జీవితంలో పాపముగా ఎంచబడిన ఒక వాక్యాన్ని మనం చూడగలిగితే గనక యోబు గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే గనక, యోబు గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే గనక, ఏమియు ఇయ్యకయే నీ సహోదరుల యొద్ద నీవు తాకట్టు పుచ్చుకొంటివి, వస్త్రహీనుల బట్టలను తీసుకొంటివి. యోబు గ్రంథము 22వ అధ్యాయం 6వ వచనంలో ఎలాగుంటే 7వ వచనంలో ఏముందంటే, దప్పిచేత ఆయాసపడిన వారికి నీళ్ళనియ్యనైతివి, ఆకలి కొన్న వారికి అన్నము పెట్టకపోతివి. దప్పిచేత ఆయాసపడిన వారికి నీళ్ళియ్యనైతివి. చూడండి, దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూస్తే గనక ఈ యొక్క వాక్యం ద్వారా మనం కూడా నేర్చుకోవలసింది ఏంటనిస్తానంటే మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము ఎంతమందికి ఆహారాన్ని పంచిపెడుతున్నాం. దేవుని మాట కూడా చెబుతుంది, నేను ఆకలి గొంటిని నాకు ఏం చేయలేదు, ఆహారం పెట్టలేదు. నేను వస్త్రహీనున్నవుతిని, మీరు నాకు బట్టలు ఇవ్వలేదు. నేను దప్పిగొంటిని, మీరు నాకు దాహం ఇయ్యలేదు. బేదలను కనికరించువాడు ధన్యుడు అనిసనంటుంది. యోబు గారి యొక్క జీవితంలో చూస్తే గనక ఈ యొక్క వాక్యాన్ని బట్టి చూస్తే ఆ స్నేహితులు అంటున్న మాట ఏంటనిసనంటే యోబు గారి యొక్క జీవితంలో ఒకప్పుడు వీరి యొక్క మాటని బట్టి చూస్తే గనక ఎవరికి కూడా ఏమీ ఇవ్వకుండా, సహోదరులను బాధపరిచినందుకు, పేదవారికి ఆహారం పెట్టినందుకు, దాహమున్న వారికి నీళ్ళు ఇయ్యనందుకు, ఇంకా చూస్తే గనక 22వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట కనబడుతుంది, విధవరాండ్రను వట్టి చేతులతో పంపించితివి. చూడండి, మన ఇంటికి ఎవరు వచ్చినా, మన యొక్క గృహానికి ఎవరు వచ్చినా సరే వస్త్రాలను పెడతాం, ఆహారం పెడతాం. విధవరాండ్రు వచ్చినప్పుడు చూడండి, విధవరాలి పక్షాన దేవుడు వ్యాజ్యమాడతాడు, విధవరాలి పక్షాన దేవుడు కనికర సంపన్నుడు. కానీ లోకం ఏమంటుంది అనిసినంటే ఆవిడ భర్త చనిపోయిన స్త్రీ, ఆవిడ నష్టకురాలు, ఆవిడ జాతకం మంచిది కాదు కాబట్టి ఆవిడ ఎదురొస్తే పిల్లి ఎదురొచ్చిన మంచిది కాదు అనేసి ఒక పిల్లి కంటే బలహీనంగా ఒక విధవరాలని చూస్తుంది లోకం. కానీ దేవుడు అంటున్న మాట ఏంటంటే విధవరాలిని ఇంటికి వచ్చినప్పుడు వట్టి చేతులతో పంపించకూడదు.
వట్టి చేతులతో ఉంచకూడదు. దేవుని యొక్క కార్యక్రమంలో దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క కనికరాన్ని, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం ఎప్పుడు కూడా అందుకునే వారంగా, అనుభవించుకునే వారంగా, ఆత్మీయ జీవితంలో దేవునికి సాక్షిగా ఉండవలసిన వారం యోబు గ్రంథంలో చూడగలిగితే, యోబు గారి యొక్క శ్రమను చూసి అక్కడ ఉన్నటువంటి వారు అంటున్న మాట ఏంటనిస్తుందంటే, నీవు ఎప్పుడూ కూడా వస్త్రం ఇవ్వలేదు, అన్నము పెట్టలేదు, నీళ్ళు ఇవ్వలేదు, విధవరాలిని చిన్న చూపు చూస్తావు, సహోదరుని చిన్న చూపు చూస్తావు. వాక్యం కూడా చెబుతుంది, నీవు మందిరంలోనికి వచ్చినప్పుడు, బలిపీఠము దగ్గరకు వచ్చి నీవు కానుకర్పించేటప్పుడు వాటికంటే ముందు ఒకవేళ నీ సహోదరునితో తగాదా అయితే గనక, విభేదం ఉంటే గనక, నీ సహోదరునితో నువ్వు సమాధానపడి అప్పుడు నువ్వు కానుక డబ్బా దగ్గరికి వచ్చి నువ్వు కానుక వెయ్యి అని దేవుడే చెబుతున్నాడు. ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తాను అంటే, ఇటువంటి ప్రతికూలతలన్నింటినీ కూడా పాపమును, శాపమును, పాప ఫలితానికి కారణముగు నైజ గుణములన్నింటినీ కూడా ఈ యోబు గ్రంథంలో మనం చూడగలం. ఈ స్నేహితులే యోబు గారి మీద నెపము, నేరము వేసి ప్రతికూల పరిస్థితుల్లోనికి మార్చగలిగారు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూడగలిగితే కనుక యోబు గారి యొక్క శ్రమ బహు భయంకరమైనది. బిడ్డలు చనిపోయారు, పాడిపోయింది, పనివారు పాడైపోయారు. పనివారి కంటే గొప్పగా ఉండే ఈ యొక్క యజమాని పనివారి కంటే చాలా బలహీనంగా ఉండిపోయాడు. శరీరం అంతా గాయాలు, రాత్రంతా కూడా నిద్ర పట్టని స్థితి, రాత్రంతా కూడా ఈ నొప్పుతో, ఎముకలలో ఉన్న నొప్పుతో, శరీరం మీద ఉన్న గాయాలతో, ఒక దిక్కు నుంచేమో భార్య యొక్క ప్రతికూలమైన మాటలు, బాధ పెట్టే మాటలు, తృణీకరించే మాటలు, స్నేహితుల యొక్క మాటలు, అక్కడ ఉన్నట్టు వారందరి ముందు కూడా నిందకు ప్రతినిధిగా ఉండిపోయారు యోబు గారు. నింద వస్తే, పాప ఫలితం వస్తే, శాప ఫలితం వస్తే ఒక శాపగ్రస్తుడు ఇలాగ మారిపోతాడా అన్నట్టుగా యోబు గారి యొక్క శ్రమ ఉండిపోయింది. అన్నీ కోల్పోయిన వాడిగా ఉన్నారు, ఏమీ లేని వాడిగా ఉండిపోయారు, ఎవరూ లేని వారిగా ఉండిపోయారు. ఈయన అహంకారిగా అనుకుంటున్నారు, ఈయన్ని తోలనాడుతున్నారు. ఈయన విషయంలో చూస్తే కనుక బహుశ్రమను పొందుతున్నారు. ఈ శ్రమ మానవ చరిత్రలో ఏ మనిషి కూడా భరించలేని ప్రతికూల పరిస్థితికి ఈ మనిషి దిగజారిపోయాడు. ఆస్తిపరుడుగా ఉన్నవాడు భిక్షగాడి కంటే దేన స్థితిలో, యాచకుడి కంటే దేన స్థితిలోనికి దిగజారిపోయాడు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి రోగగ్రస్తుడిగా మారిపోయాడు. పిల్లలు కలిగిన వ్యక్తి ఎవరూ లేని వ్యక్తిగా మారిపోయాడు. ఆదరించగలిగిన భార్య కూడా, ఆదరించవలసిన భార్య కూడా ప్రతికూల పరిస్థితుల్లో మాటలు శోధించడం, గయ్యాలిలాగా మాట్లాడటం, అర్థం చేసుకోకుండా మాట్లాడటం, ఆదరణ లేకుండా మాట్లాడటం, భార్య మాటలు బాధ, కోల్పోయిన బాధ, శరీర సంబంధమైన వ్యాధి బాధ, మానసికమైన మాటల బాధ, గందరగోళము కలిగిన, నిందకు ప్రతికూలంగా ఉన్న ప్రతికూలత స్థితి కలిగిన జీవితం యోబు గారిది. యోబు గారి యొక్క జీవితాన్ని మనం గమనిస్తే గనక యోబు గారి యొక్క జీవితం అంతట్లోనూ కూడా గొప్ప బహుమానం ముందు గొప్ప శ్రమ వచ్చింది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తానంటే, దేవుడు మనకు కూడా చెబుతాడు, కానీ మనం వినం. దేవుని యొక్క వాక్యము చెబుతుంది. యోబు గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట మనకు కనబడుతుంది. దేవుడు ఒక్కమారే పలుకును, 2 మారులు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. దేవుడు ఒక్కమారే మాట్లాడును, 2 మారులు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. ఇదే మాట కీర్తనల గ్రంథము 62వ కీర్తన 11వ వచనంలో ఉంటుంది. బలము తగ్గినదని ఒక మారు దేవుడు సెలవిచ్చను, 2 మారులు ఆ మాటలు నాకు వినబడెను. బలము తగ్గినని దేవుడు ఒక మారు సెలవిచ్చను, 2 మారులు ఆ మాట నాకు వినబడెను. చూడండి,
దేవుడు వినబడేలాగా చేస్తుంది దేనికి అనిస్తనంటే మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. మన ఆత్మీయ జీవితాన్ని మనం దేవుని దగ్గర బ్రతికించుకునే వారముగా ఉండాలి. పాపముతో బ్రతికే బ్రతుకులుగా కాదు, కానీ లోకము ఎదుట ఉన్నతమైన ఆస్తిపరులుగాను ఉన్నతమైన అధికారులుగాను ఉన్న బ్రతుకు కంటే దేవుని దగ్గర ఉన్న బ్రతుకు, నీతి కలిగిన బ్రతుకు గొప్పది. దేవుని దగ్గర బ్రతికే బ్రతుకు దేవుని యొక్క దైవశక్తికి సాక్షిగా ఉన్న బ్రతుకై ఉన్నది. యోబు గారి బ్రతుకు కూడా మనుషుల ఎదుట ఎలాగైపోయినా సరే, అయ్యగారి మాట ప్రకారం చెప్పాలనిసంటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇష్టమున్నా ఇష్టము లేకపోయినా దేవుణ్ణి శ్రేష్ఠ అనుట దైవశక్తి కలిగిన స్థితికి కారణము. దైవ శక్తిని సంపాదించుకునే సాధనం ఏంటంటే శ్రమ. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే, సైతాను మనల్ని వెదికి 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 శోధించి సాధించి సర్వనాశనం చేయాలని సైతాను యొక్క పన్నాగం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో చూస్తే కనుక, నిబ్బరం కలిగిన వారమై మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గద్దించు సింహము వలె ఎవరిని మృంగుదనా అని వెతుకుచూ తిరుగుతున్నాడు. చూడండి, నిబ్బరం కలిగి ఉండాలి. దేవుని యొక్క వాక్యము వింటున్న మనము, యోబు గారు దేవుని చేత సాక్ష్యము పొందిన వ్యక్తి అయినా సరే, యోబు గారి యొక్క జీవితాన్ని మనం చూస్తే కనుక ఒకరోజు సైతాను ప్రతికూలతలోనికి తీసుకుని వెళ్ళిపోయింది. మన బ్రతుకులు యోబు గారి కంటే ఉన్నతమైనవి కాదు, కానీ అంతటి శ్రమను మనం సహించలేము. కానీ వాక్యం చెప్తుంది, శ్రమను సహించువాడు, శోధను సహించువాడు ధన్యుడు. శోధనను సహించువాడు ధన్యుడు. దేవుని యొక్క వాక్య ప్రకారము మనం చూడగలిగితే గనక వాక్యము మనకు దైవశక్తిని ఇస్తుంది. ఆనాటి కాలంలో యేసుక్రీస్తు ప్రభు కూడా నావలో ప్రయాణం చేస్తుండేటప్పుడు శిష్యులతో యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు. నావలో శ్రమ వచ్చింది, సముద్రంలో తుఫాను వచ్చింది, భయంకరమైన తుఫాను వచ్చింది, భయంకరమైన కెరటాలు ఎగసిపడ్డాయి. ఆ శ్రమను చూసి, ఆ కెరటాలను చూసి, సృష్టి యొక్క ప్రతిచర్యను చూసి దేవుణ్ణి మరిచిపోయారు. శ్రమను చూస్తే దేవుణ్ణి మరిచిపోతాం. శ్రమను చూస్తే దేవుడు గుర్తుకు రాడు. శ్రమను జయించే దైవశక్తినిచ్చే దేవుణ్ణి మనం చూడగలగాలి. యోబు గ్రంథం అంతా కూడా దైవశక్తిని తెలియచేస్తుంది. యోబు గ్రంథములో ఉన్న యోబు గారు ఒక దైవశక్తికి ప్రతినిధిగానే కాదు, దైవ శక్తికి సాక్షిగా పాత నిబంధన గ్రంథంలో యోబు గారు ఒక మహా గొప్ప శ్రమజీవి. ఈయన ప్రభువు చేత దీవింపబడి జయసత్వము కలిగిన వ్యక్తి. యోబు గ్రంథంలో ఉన్న 42 అధ్యాయాలు కూడా, అక్కడ ఉన్నటువంటి 42 అధ్యాయాల్లో ఉన్నటువంటి 1070 వచనాలు మన యొక్క భక్తి జీవితంలో శ్రమకే అపజయము కలిగించే దైవశక్తిని అందించేవి. మానవ బుద్ధిని తెలియచేస్తున్నాయి, స్నేహితుల బుద్ధిని తెలియచేస్తున్నాయి, బిడ్డల యొక్క స్థితిని తెలియచేస్తుంది, భార్య ఆలోచనలు తెలియచేస్తుంది, లోక నైజాన్ని తెలియచేస్తుంది, సైతాను కుతంత్రాన్ని తెలియచేస్తుంది, దేవుని శక్తిని తెలియచేస్తుంది. బైబిల్ గ్రంథములో యోబు గారి యొక్క గ్రంథము దేవుని యొక్క శక్తిని తెలియచేస్తుంది, దేవుని యొక్క సృష్టి కార్యాన్ని తెలియచేస్తుంది. జీవరాశుల యొక్క దృఢమైన బలమైన స్థితిని యోబు గ్రంథంలో మనం తెలుసుకోవలసిన వారమై ఉన్నాం, నేర్చుకోగలిగిన వారమై ఉన్నాం. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తానంటే, ఆయన అంటున్న మాట, అయ్యా నేను ఎప్పుడు లేచుదునా, ఎప్పుడు రాత్రి గతించిపోతుందా, తెల్లవారు వరకు కూడా అటు ఇటు తిరుగుచు ఆయాస పడిపోతున్నాను. నా శిరస్సు మొరుకొని అరికాలు వరకు పచ్చి పుండు వలె నా దేహము మారిపోయిందయ్యా. చల్ల పెంకులతో నా శరీరాన్ని నేను ఎలాగ చేసుకుంటున్నానంటే, నేను కప్పుకొనేవాడిగా ఉన్నాను. నా చేతికి గోర్లు లేవయ్యా. నా శరీరం మీద, నా ముఖములో ఒక వ్యాధిగ్రస్తమైన స్థితి వచ్చేసింది.
కానీ ఎంతటి మరణకరమైన రూపం వచ్చినా సరే మరణాన్ని జయించిన యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని కొట్టివేస్తాడు, మరణకరమైన రూపాన్ని కొట్టివేస్తాడు. నయమాను గారి విషయంలో కూడా కుష్ఠరోగమును తొలగించి పసిపిల్లల దేహమును వంటి దేహమును అందించిన వాడు 7 మారులు అక్కడ ఎలీషా గారు మొలగమన్నారు. 7 మారులు మొలగమంటానికి కారణం ఏంటనిసరంటే మన యొక్క వైద్య శాస్త్రంలో మనం చూస్తే కనుక డెర్మటాలజిస్టులు ఒక్కోసారి మనకు చెప్పిన మాట ఏంటనిసరంటే చర్మము మీద 7 రకాల పొరలు ఉంటాయి. ఈ 7 రకాల పొరల్ని కూడా దేవుడు స్వస్థపరిచాడు. దేవుని కార్యము సంపూర్ణ స్వస్థతనిచ్చేది, సంపూర్ణముగా ఆరోగ్యాన్ని ఇచ్చేది. అర్ధ జ్ఞానముతోనూ అర్ధ ఆరోగ్యంతోనూ అర్ధ ఆయుష్తోనూ దేవుడు నడిపించేవాడు కాదు, దేవుడు సంపూర్ణమైన వాడు. అందుకనే యోబు గారి గ్రంథంలో ఎన్ని శ్రమలు వచ్చాయో అన్ని శ్రమల్లోనూ కూడా సంపూర్ణమైన దైవశక్తితోటి యోబు గారు ఉన్నారు. కాబట్టి యోబు గారు 42వ అధ్యాయానికి వచ్చేటప్పటికి 7,000 ఆ యొక్క గొర్రెలను 14,000 గొర్రెలుగా మనం చూస్తాం. 3,000 ఒంటెలను 6,000 ఒంటెలుగా మనం చూస్తాం. 5 జతల ఇక్కడ ఉన్నటువంటి ఎద్దులను 1000 జతల ఎద్దులుగా మనం చూస్తాం. 5 జతల ఆడుగాడిదలు 1000 జతల ఆడుగాడిదలుగా దేవుడు దీవిస్తున్నాడు. అక్కడ కుమారులు ఎంతమంది అయితే చనిపోయారో అంతమంది కుమారులను ఇచ్చాడు, అంతమంది కుమార్తెలను ఇచ్చాడు. మనకి ఇక్కడ ఒక సందేహం రావచ్చు, అయ్యా అన్ని జ్యేష్ఠులుగా ఇచ్చాడు, మరి కుమారుల్ని కుమార్తెలను జ్యేష్ఠులుగా ఇవ్వడనిసరంటే ముందు 7 కుమారులు దేవుని స్వాధీనంలో ఉన్నారు, తర్వాత 3 కుమార్తెలు దేవుని స్వాధీనంలో ఉన్నారు. ఇప్పుడు 7 కుమారులు 3 కుమార్తెలు 14 మంది కుమారులు 6 కుమార్తెలను సంతానంలో కూడా దేవుడు జ్యేష్ఠత్వాన్ని ఇచ్చాడు. కారణం ఏంటనిసరంటే దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని నాశనం చేయడు. నాశనం చేసేది అపవాది, నాశనం చేసేది అపవాది. నాశనానికి కర్త, నాశనకారి, అపకారి అపవాది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే యోబు గ్రంథములో మనము చదువుకొని నేర్చుకోవలసినవి ఒక వైద్య శాస్త్రం ఉంది, ఒక పౌరశాస్త్రం ఉంది, ఒక సాంకేతిక శాస్త్రం ఉంది. ఫిజిక్స్ అవ్వచ్చు, కెమిస్ట్రీ అవ్వచ్చు, బయాలజీ అవ్వచ్చు, ఏదైనా సరే ఈ యొక్క వైద్య శాస్త్రానికి సంబంధించినవి, ఈ యొక్క మెడిసిన్స్కి సంబంధించినవి, జంతువులకు సంబంధించినవి, ఆ యొక్క ప్రతి పరిస్థితుల్ని కూడా మనం యోబు గ్రంథంలో మనం చూడగలుగుతాం. కారణం ఏంటనిసరంటే యోబు గారి యొక్క గ్రంథము, ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఎంతో విలువైనది. ఎన్నో మర్మాలు, ఎన్నో విషయాలు యోబు గ్రంథంలో దేవుడు రాయించాడు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే ఇన్ని ప్రతికూలతల్లోనూ కూడా దేవుడు శ్రేష్టముగా ఆశీర్వదించింది ఎవరినంటే మనిషిని. దేవుడు మనిషిని ఆశీర్వదిస్తే అపవాది మనిషిని పాడు చేస్తుంది, అపవాది మనిషిని కీడు చేస్తుంది, అపవాది మనిషిని నాశనం చేయటానికి కారణం ఏంటనిసరంటే దేవుని ఆలోచన ఎప్పుడు కూడా తప్పు అని నిరూపణ చేయటానికి అబద్ధముతో ఆయాసపడుతూ ఆతృతపడుతూ అపవాది ఎప్పుడు కూడా చెడ్డ విషయాల్లో ఆసక్తిని కనపరుస్తూ దేవుని ఆలోచనకు వ్యతిరేకంగా బ్రతుకుతూ విశ్వాసాన్ని చంపటానికి, విశ్వాస స్థితిని తొలగించటానికి ఎంతో పాప నైపుణ్యము కలిగినది అపవాది. ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తున్నాననిసనంటే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుణ్ణి మనం అపార్థం చేసుకోకూడదు. దేవుణ్ణి అపార్థము చేసుకున్నారు ఆనాటి కాలంలో ఇశ్రాయేలీలు అపార్థము చేసుకున్నారు కాబట్టే పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళ్ళలేకపోయారు. పాలు తేనెలు ప్రవహించు మార్గంలో వారు ఉన్నా సరే మార్గమును నిలుపుకోలేకపోయారు. పాపం ఉండేటప్పుడు ఇచ్చిన విలువను మనం కాపాడుకోలేం. పాపము ఉండేటప్పుడు దేవుడిచ్చిన విలువను కానీ, దేవుడిచ్చిన శక్తిని కానీ, దేవుడిచ్చిన స్థితిని కానీ మనం నిలుపుకోలేం, మనం పోషించుకోలేం. అపవాది పోషింపనివ్వదు, అపవాది దైవశక్తితో మనిషిని నిలవనివ్వదు. కారణం ఏంటనిసనంటే అపవాది ఎప్పుడు కూడా అపవిత్రాత్మ సమానమైన స్థితిలోనికి కీడు చేయటానికి, చెడు చేయటానికే అపవాది యొక్క ఆలోచన
ఎప్పుడూ కూడా ఉంటుంది. కారణం ఏంటనిస్తుందంటే అపవాది బుద్ధి ఎప్పుడూ కూడా అపకారమే. కానీ దేవుని యొక్క వాక్యం చెబుతున్న మాట ఏంటనిస్తుందంటే వాక్య ప్రకారం మనం చూడగలిగితే గనక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, సర్పము కుయుక్తి చేత ఆదాము అవ్వలను మోసపురిచి వారి మనసులను చెరిపినట్లు కుయుక్తితో అపవాది ఆదాము అవ్వలను ఎలాగైతే చెరిపిందో యోబు గారిని కూడా అలాగే చెరిపింది. ఏర్పాటు జన్మైన ఇశ్రాయేలును చెరిపింది. దేవుని ప్రవక్త అయిన ఒకప్పుడు దేవుని ప్రత్యక్షత కళ్ళలతో చూశాడు బిలాము, చెడిపోయాడు. బలాకు విషయంలో చెడిపోయాడు. గెహాజీ తన గురువు గారైనటువంటి ఎలీషా గారి ద్వారా నేర్చుకోవలసినవి కాకుండా లోకంలో ఉన్న విలువైన వస్త్రాల వైపు, విలువైన బహుమానాల వైపు చూసి ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకున్నవాడు. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తాను? అపవాదిలో ఉన్నది కుయుక్తి. ఈ కుయుక్తి విశ్వాస జీవితాన్ని ఎప్పుడు కూడా చెరుపుతుంది. కుయుక్తి ఎప్పుడు కూడా అసూయకు కారణం. కుయుక్తి ఎప్పుడు కూడా అపవాది క్రియలకు మార్గం. కుయుక్తి ఎప్పుడు కూడా దేవుని యొక్క కార్యాన్ని జరగనివ్వదు. దేవుని యొక్క క్రమంలో క్రమశిక్షణలో ఉండనివ్వదు. కారణం ఏంటనిసినంటే అపవాది కుయుక్తి చేత ఆదాము అవ్వలను ఎలాగైతే చెరిపివేసిందో చెదరగొట్టిందో అలాగే అపవాది యొక్క నైజము, పాప నైజము, శాప నైజము పరిశుద్ధమైన స్థితిని ఎప్పుడూ కూడా తృణీకరిస్తుంది. పరిశుద్ధమైన బ్రతుకునెప్పుడూ కూడా తోలనాడుతుంది. పరిశుద్ధమైన నైజమును ఎప్పుడూ కూడా విలువ తక్కువగా చూస్తుంది. కారణం ఏంటనిస్తుందంటే విలువ తక్కువ బుద్ధి విలువ తక్కువగానే మాట్లాడుతుంది. విలువ తక్కువ జ్ఞానం విలువ తక్కువగానే ఆలోచిస్తుంది. విలువ తక్కువ కలిగిన ఆలోచనలు, విలువైన ఆలోచనలు కూడా విలువ తక్కువగానే చూస్తాయి. అందుకని దేవుడు అంటాడు, పందుల దగ్గర ముత్యాలు వేయద్దు. పందుల దగ్గర ముత్యాలు వేయద్దు. పందికి బురద తెలుసు కానీ పంది మురికిలోనికి వెళ్ళి మురికినే వెతుకుతుంది, కానీ అది ముత్యమైనా సరే కాలితో తొక్కుకొని వెళ్ళిపోతుంది. ఎందుకనిస్తుంటే దాని బుద్ధి పందిలో దొరికేదాన్నే చూస్తుంది, కానీ ఆ ముత్యాన్ని యొక్క విలువను తెలుసుకోలేదు. మనకి ఆత్మీయ జీవితంలో కూడా లోకంలో ఉండేటప్పుడు, పాపంలో ఉండేటప్పుడు, శాపంలో ఉండేటప్పుడు దేవుడు దీవిస్తాడు. దీవించినప్పుడు అపవాది శోధిస్తాడు. అపవాది శోధనకు కుయుక్తికు లోనైనప్పుడు దేవుని మీద మనం నిందేస్తాం, దేవుణ్ణి తృణీకరిస్తాం, దేవుణ్ణి ఎగతాళి చేస్తాం. అందుకనే అయ్యగారు కూడా శిరశ్ఛేదనంలో ఒక మాట రాసుకొని వచ్చారు. అయ్యా, ఒక ఆవిడికి ఒక కుమార్తె ఉంది, స్తుతి చేయటానికి కూర్చుంది ఆ మనిషి. కానీ ఆ కుమారుడు స్తుతి చేయటానికి కూర్చునేటప్పుడు ఆ కుమారుడు మరణించాడు. స్తుతి చేయకుండా ఆప్ చేసింది. ఇది సైతాను నైజ బుద్ధి, సైతాను కార్యము, సైతాను స్థితి. సైతాను ఆలోచనతో పోషింపబడుతుండేటప్పుడు, సైతాను నైజముతో పోషింపబడుతుండేటప్పుడు, సైతాను తలంపులతో తలపోసుకుంటుండేటప్పుడు దేవుని శక్తిని మనం గ్రహించడం, దేవుని జ్ఞానాన్ని మనం గ్రహించడం, దేవుని యొక్క కార్యక్రమాన్ని మనం గ్రహించుకోలేం. అయ్యా, దేవుని శక్తిలో మనం ఉండవలసిన వారం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసినంటే, ఈ యొక్క యోబు గారి యొక్క జీవితంలో ఎన్ని ప్రతికూలతలు వచ్చినా, ఎటు చూసినా మోసము చేసే హీన శత్రు వర్గములే చెడ్డాత్మ మాటలు చెరవున వినబడినా సరే, గడ్డు పలుకుల నోళ్ళు మనకు వినబడుతున్నా సరే, యోబుగా దేవుడు మోషే గారితో అంటాడు, మోషే నువ్వు మౌనంగా ఉండు, నువ్వు మౌనంగా ఉండు. దేవుడి యొక్క కార్యం ఎప్పుడు కూడా దేవుని యొక్క కార్యక్రమాన్ని రుజువుపరుస్తుంది, దైవశక్తిని రుజువుపరుస్తుంది, దైవ కార్యాన్ని రుజువుపరుస్తుంది. దేవుని యొక్క శక్తి ఎప్పుడూ కూడా పెరుగుదలనిస్తుంది, పాపపు శక్తి ఎప్పుడు కూడా తరుగుదలనిస్తుంది. దేవుడి దైవశక్తిని పెంచుకుంటే శాశ్వతపు దీవెనలోనికి మనం వెళ్తాం. దైవశక్తిని మనం కోల్పోతే పాపపు కోరల్లోనికి వెళ్ళిపోయినప్పుడు, విషపు కోరల్లో విషం ఎలాగైతే ఉంటుందో, పాపపు కోరల్లో పాప ఫలితము, పాపము నుండి వచ్చే జీతము మరణం. అందుకని మరణము వరకు తీసుకెళ్ళనివ్వడు దేవుడు. దేవుడు నిత్య జీవాధిపతి, దేవుడు నిత్య జీవాధిపతి, జీవాన్ని ఇచ్చేవాడు. వ్యాధులను కలుగు చేసిన వాడు దేవుడు ఎలాగవుతాడు? పాప ఫలితములను కలుగు చేసిన వాడు, పాపమును కలుగు చేసిన వాడు.
కపటమును, క్రోధమును, అసూయను, ద్వేషమును, ఈర్ష్యను కలుగు చేసేవాడు. పంతమును, అంతమును, హత్యను జరిగించేవాడు దేవుడు ఎలాగవుతాడు? దేవుని యొక్క కార్యం ఎప్పుడు కూడా పరిశుద్ధత కలిగినది, నిబద్ధత కలిగినది, నీతి కలిగినది, యథార్థత కలిగినది, ప్రేమించగలిగేది, స్వస్థపరచగలిగేది, రక్షించగలిగేది, క్షమించగలిగేది. ఆత్మీయ జీవితంలో ప్రభు అంటున్న మాట ఉద్దేశం ఏంటంటే, ప్రభు తలంపు ఆయన ఉండ స్థలములో మనం ఉండాలి. అందుకనే ప్రభు అంటాడు, నేనుండు స్థలములో మీరును ఉండులాగున్నా. దేవుని యొక్క ఉద్దేశం అదే చేస్తాం. దేవుని తలంపులు నెరవేరనివ్వకుండా అపవాది ఎన్నో ప్రయత్నాలు చేసింది, ఎన్నో శోధనలు చేసింది. కానీ దేవుడు తన చిత్తాన్ని తను జరిగించుకున్నాడు, తన ఇష్టాన్ని తను జరిగించుకున్నాడు. దేవుడి కొద్ది వాక్యమును మన వినికిల్లో దీవించి ప్రభువు మహిమ పొందును గాక. ఆమె చిన్ని ప్రార్థన చేసుకుందాం. సర్వకృపనిధి, దయగలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, ప్రణతులు, వినుతులు, కృతజ్ఞతలు చెల్లించుకొని వచ్చున్నామయ్యా. దీవించండి, 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 ఆశీర్వదించండి. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులను వినుగా కన్నారు. నైనా నీ మహిమ స్థితి, మహిమ తలంపు, మహిమ ఆలోచనలు నీ మహాకృప చేత, నీ మహాప్రేమ చేత మీరు మాకు అందించుము, మీరు మాకు దీవించుము. మీరు మాతో ఉండండి నాయన, మాలో ఉండండి. నీకై మమ్మలను బ్రతికించుము, నీలో ఉండుటకై, నీకై ఉండుటకై మమ్మల్ని దీవించుము నాయన. పాపపు, శాపపు, వ్యాధుల కోరల నుంచి మమ్మును మీరు తప్పించుము. శాపములు, పాపములు, వ్యాధులు, శిక్షలు, మరణములకు కారకపు అపవాది శోధనలో చిక్కకుండునట్లు మెలకువగా ఉండే ప్రార్థనా జీవితాన్ని, నీతి కలిగిన, యథార్థత కలిగిన, పరిశుద్ధకరమైన జీవితాన్ని మీరు మాకు అందించి, మీరు మహిమను, మీరు ఘనతను, మీరు కీర్తిని, మీరు ప్రభావములను పొందుమని మహిమనాథుడును, శ్రేష్ఠపాలకుడును, ఏకరక్షకుడు యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమె త్రిత్వ దేవుని దీవెనాశీర్వాదములు, శుభములు, మేలులు, ఉపకారములు, తలంపులు, తలాంతులు, ధన్యతలు ప్రభు నిండుగా మెండుగా మన ఎల్లరికీ అందింపచేసి, ప్రభు తన దైవ చిత్తముతో మనల్ని నడిపిస్తూ, ఆయన చిత్తానుసారులుగా, ఆయన హృదయానుసారులుగా ప్రభు మనల్ని పోషించుకుని, ప్రభు నిత్య మహిమలోనికి మనల్ని నడిపిస్తూ ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ మరణాత. ప్రకటన, బయలుపరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన.